హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ కటింగ్ భుజాలు జారకుండా ఎలాగో చూద్దాం. ఒకసారి చూడండి. ముందు బ్యాక్ పార్ట్ని తీసుకున్న తర్వాత దాని చుట్టూ లూజ్ని తీసుకుంటే 37 వచ్చిందంటే ఇది పెద్ద బ్లౌజ్ అనమాట. 37 బ్లౌజు దాన్ని 4తో మెజర్మెంట్ చేసుకుంటే 9 అంటే 9.2 అలా వస్తుంది అనమాట. 9కి దగ్గర వస్తుంది. తీసుకొని 1 ఇంచి ఖర్చును 1 ఇంచి డాట్స్కును 2 ఇంచి ఖర్చుకు వదిలేసుకొని పొడవ లెంత్ తీసుకుందాం. 16 వచ్చింది, మనం 17 పెట్టుకుందాం. ఎందుకంటే పైన 1/2 ఇంచి కింద 1/2 ఇంచి ఖర్చులు పోద్ది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత షోల్డర్ వచ్చేసి నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 పెట్టాను, ఆర్మ్ డౌన్ 6 పెట్టాను. 6 పెట్టేసి అటు ఇటు సమానం చూసుకొని మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి, స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం. తీసుకున్న తర్వాత నెక్ ఇప్పుడు వచ్చేసి షాల్ అవి చెక్ చేసేసుకుందాం ఒకసారి. అక్కడ 3ను 2.5 తీసుకున్నాం కదా, అవి కరెక్ట్గా లేదు చూసుకొని ఆర్మ్ రౌండ్ ఇచ్చేసుకుందాం. 1.5 పెట్టేసేసి. ఓకేనా. రౌండ్ ఇచ్చేసుకున్న తర్వాత సంక లూజ్ మెజర్మెంట్ చేసుకుందాం. లూజ్ వచ్చేసి మనం నడయానికి వచ్చేసి 9.2 వచ్చింది కదా, 9.2 అంటే 10 పెట్టేసుకున్నాం. లూజు పెట్టేసుకున్న తర్వాత మనం కుట్టుకునేటప్పుడు దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం. నడుము వచ్చేసి కింద నుంచి నడుము వెడల్పు తీసుకొని ఆది బ్లౌజ్ ద్వారా తీసుకున్న తర్వాత పైన 2.5 పెట్టాం కాబట్టి దీనికి వచ్చేసి డీపు 1/2 పెట్టేసేసి 3 పెట్టేసాను. 3 పెట్టేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ ఇచ్చేసుకుందాం. రౌండ్ మెడ కాబట్టి నీట్గా. ఓకేనా. రౌండ్ ఇచ్చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకుందాం. దీంట్లో మీకు భుజాలు జారకుండా అనేది ఎలా చెప్తా అంటే లాస్ట్లో చూపిస్తాను చూడండి. భుజాల దగ్గర మనం పోసే డాట్ అనేది భుజాలకి మధ్యలో స్ట్రైట్గా ఉండాలన్నమాట. అంటే షోల్డర్కి కిందకి స్ట్రైట్గా ఉండాలి. అలా ఉండటం వల్ల ఏంటంటే భుజాలు జారవు. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి నడుము మనం చూసుకున్నాం కదా, కటింగ్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ని నెక్కి వెళ్ళి క్రాస్గా అంటే 1/2 ఇంచిని కొంచెం క్రాస్ తీయాలి. అది చూపిస్తాను చూడండి. అలా తీయడం వల్ల ఏంటంటే భుజాలు అనేవి జారుకోకుండా పర్ఫెక్ట్గా కొంచెం షోల్డర్ నెక్ దగ్గర పట్టేసి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చూస్తాను చూడండి. మీకు ఏంటంటే నెక్ దగ్గర వచ్చేసి క్రాస్ తీయడం ఒకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే నెక్ దగ్గర పట్టేసి జారకుండా లూజ్ లేకుండా స్ట్రైట్గా నీట్గా ఉంటుంది అనమాట.